హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మనీషాస్ మ్యాగజైన్. సో ఫైనల్లీ వాళ్ళైతే చాలా హ్యాపీ మూమెంట్. ఏంటి అంటే నాకు యూట్యూబ్ నుంచి గూగుల్ పిన్ అయితే వచ్చింది. సో యూట్యూబ్ అంటే నా మనీషా మ్యాగజైన్కి కాదు, నాకు ఆల్రెడీ ఇంకొక ఛానల్ ఉంది, కంపెనీ అకౌంట్ కాసా అండ్ టీవీఎస్ దానికి. సో అది మానిటైజేషన్ అయిపోయింది. నేను అప్లై చేసి కూడా చాలా రోజులు అయిపోతుంది. బట్ నేనైతే అక్కడ మనకి ఇండివిజువల్ అకౌంట్, బిజినెస్ అకౌంట్ అనే ఉంటుంది కదా. సో బిజినెస్ అకౌంట్కి అయితే అప్లై చేశాను, బై మిస్టేక్ చేశాను. తర్వాత యూట్యూబ్లో ట్యూటోరియల్స్ చూశాను, ఇండివిజువల్ చేయాలని ఉంది. బట్ నో ప్రాబ్లం, బిజినెస్ అయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ట్యాక్స్ అవి సబ్మిట్ చేయాలని ఉంది. సో కంపెనీకి ఆల్రెడీ అన్నీ ఉన్నాయి కాబట్టి నేను సబ్మిట్ చేసేసాను. సో చేసిన తర్వాత ఆల్రెడీ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత పిన్కి అప్లై చేసి కూడా ఆల్మోస్ట్ 4 వీక్స్ దాటిపోయింది. సో నాకు అక్కడ మెయిల్లో ఇచ్చారనమాట, 4 వీక్స్ వరకు ఉంటుంది, తర్వాత లేదంటే న్యూ పిన్కి రిక్వెస్ట్ చేయమని చెప్పి. బట్ నాకు చూసాను 4 వీక్స్ వరకు అయితే రాలేదు. సో నేను యూట్యూబ్ కస్టమర్ కేర్ సపోర్ట్ ఉంటుంది కదా, దానికి కాల్ చేశాను. కస్టమర్ కేర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో నేను చాట్ చేశాను అనమాట. చాట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, సో మళ్ళీ కూడా మనం అప్లై చేయొచ్చు, మీకు అలా 3 అటెంప్ట్స్ ఉంటాయి. సో 3 అటెంప్ట్స్ లేకపోతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వమని చెప్పారు. సో మ్యాక్సిమం 3 అటెంప్ట్సే ఉంటాయి మనకి. నాకు కొంచెం టైం అంటే నర్వస్ అనిపించింది, ఎందుకంటే ఆల్రెడీ బిజినెస్ అది పెట్టి దానికే చాలా రోజులు గ్యాప్ వచ్చిందనమాట. అలా పెట్టడం వల్ల మళ్ళీ ట్యాక్స్ సబ్మిట్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఫైనల్లీ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, అడ్రస్ వెరిఫికేషన్కి అడ్రస్ పెడతాను కదా. సో నా నెంబర్, అడ్రస్ అంతా ఎవ్రీథింగ్ కరెక్ట్, నా నెంబర్ ఇవ్వలేదు. మేబీ నా నెంబర్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు వచ్చి కాల్ చేసి ఉండకపోయి ఉండొచ్చు, వాళ్ళకి ఐడెంటిఫై చేసి ఉండకపోవచ్చు. సో నెక్స్ట్ దాంట్లో నేను నెంబర్ కూడా ఇచ్చాను, అడ్రస్లో నేను నెంబర్ అటాచ్ చేసేసి ఇచ్చేసాను. సో వితిన్ అప్లై చేసిన ఎగ్జాక్ట్లీ 3rd డేకే నాకు గూగుల్ యాడ్సెన్స్ నుంచి నాకు పిన్ అయితే వాళ్ళు మెయిల్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. ఇది జనరల్గా పోస్ట్లో పంపిస్తారు మనకి, ట్రాకింగ్ డీటెయిల్స్ అలాంటివి ఏమీ ఉండవు. సో నాకైతే పోస్ట్లో వచ్చింది. సో ఇది మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ అయితే వచ్చేసేసింది. చాలా హ్యాపీ ఉంది. ఇది నేను ఇంకా గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లో నేను పిన్ ఎంటర్ చేసి అడ్రస్ అయితే వెరిఫై చేసేసుకోవాలి. ఇది నేను నైట్ వచ్చింది. సో ప్రతి యూట్యూబర్కి ఇది ఒక చిన్న హ్యాపీనెస్ అనమాట, ఇలాంటివి వచ్చినప్పుడు, ఇన్ని రోజులు కష్టపడ్డందుకు వచ్చినందుకు. ఇప్పుడు ఈ ఛానల్ అయితే ఇంకా టైం ఉంది. ఈ ఛానల్లో నేను ఏంటంటే ఎక్కువ యాక్టివ్ ఉండను. వాళ్ళు ఏంటంటే డేటా నాకు ఇది కూడా ఆల్మోస్ట్ వాచ్ అవర్స్ చాలా వచ్చేసాయి. ఇంకా కొంచెమే ఉండగా నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం ఆపేసాను. ఆల్మోస్ట్ 1 year వరకు ఆపేసాను. నాకు ఏమైపోయింది అంటే మళ్ళీ రీస్టార్ట్ అయింది, మళ్ళీ డే ఫస్ట్ నుంచి. నాకు సబ్స్క్రైబర్స్ అలాగే ఉన్నారు, కానీ వాచ్ అవర్స్ ఏంటి అంటే స్టార్టింగ్కి వచ్చేసాయి. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ నుంచి నేను మళ్ళీ వాచ్ అవర్స్ క్రియేట్ చేసుకోవాలి. సో కొంచెం యాక్టివ్ ఉండే వాళ్ళకి పనికొస్తుంది. ఇలా మానిటైజేషన్ ఇలాంటి కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న, యూట్యూబ్లో ఏం చేయాలి అనుకునే వాళ్ళకి యాక్టివ్గా ఉంటే బెస్ట్. నేను అయితే నా ఛానల్లో పెద్ద యాక్టివ్ ఉండను, ఎప్పుడైనా స్పెషల్ మూమెంట్స్ అనేవి మాత్రమే షేర్ చేస్తాను. సో కంపెనీ అకౌంట్ ఏంటంటే ఆల్మోస్ట్ మా షూట్ కంప్లీట్ అయిన వీడియోస్ అన్ని మేము షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి దానికి మాకు రీచ్ బాగానే ఉంటుంది, అండ్ దాంట్లో ఎక్కువ యాక్టివ్ కూడా ఉంటాము. సో ఫైనల్లీ వీ హ్యావ్ యాడ్సెన్స్ పిన్. సో ఇప్పుడు మీ ముందే నేను దీన్ని తీస్తున్నాను. ఇక్కడైతే నీట్గా మెన్షన్ చేశారు, ఎక్కడెక్కడైతే క్లియర్ చేయాలి అని చెప్పి నీట్గా మెన్షన్ చేశారు. సో చాలా హ్యాపీగా ఉంది ఇది రావడము. సో కంప్లీట్లీ 3 sides ఇచ్చారు మనకి క్లియర్ చేయడానికి. సో నేను 3 sides చేస్తున్నాను. యాక్చువల్లీ అసలు ఈ వీడియో షూట్ నేనైతే ఇది కంపెనీ అకౌంట్ ఎట్లా పోస్ట్ చేయను, నా అకౌంట్లోనే పోస్ట్ చేస్తాను. ఏదో ఒక హ్యాపీ మూమెంట్ అనమాట. సో అందరితో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే దీంట్లో పిన్ కనిపించొద్దని చెప్పి నేనైతే ఒకసారి టెస్ట్ చేశాను, కింద ఫ్లాష్ లైట్ పెట్టి క్లియర్గా పిన్ అయితే విజిబుల్ అవుతుంది. ఒకవేళ పిన్ అంటే చించకుండా కూడా చూసుకోవచ్చు. సో
సో ఫైనల్లీ ఇలా అయితే ఉంటుంది. ఒక సైడ్ ఇలా ఉంది ఏదో డిజైన్ జస్ట్ అలాగా, ఇంకో సైడ్ అయితే పిన్ ఇచ్చేసేసి కొన్ని సైనింగ్ అంటే ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. నేను ఇప్పుడు అడ్రస్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి అంతా డీటెయిల్స్ అయితే ఇక్కడ అంతా క్లియర్గా మెయింటైన్ చేశారు. మీరు ఇదే కాదు, ఒకవేళ మీరు ఏదైనా మానిటైజేషన్ అయ్యింది అంటే మర్చిపోకుండా ఒకసారి యూట్యూబ్లో చూడండి స్టెప్ బై స్టెప్. అలా మిస్టేక్ అయితే చేయొద్దు. ప్రతిదీ యూట్యూబ్లో క్లియర్గా ట్యుటోరియల్స్ ఉంటాయి. బట్ ఏంటి అంటే రీసెంట్ ట్యుటోరియల్స్ ప్రతిదీ సపరేట్గా ఉంటున్నాయి అనమాట. దీని తర్వాత ఏం చేయాలని సపరేట్ వీడియో కొంచెం పేషెన్స్తో మొత్తం చూసుకొని మీరు అనేది అప్లై చేయడం అయితే స్టార్ట్ చేయండి. సో హ్యాపీ మూమెంట్ అనమాట ఇది. నేను ఇప్పుడైతే దీన్ని వెరిఫై చేసేస్తాను, ఇప్పుడు మీతో షేర్ చేసేస్తాను కదా. ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను, ఎవరైతే యూట్యూబ్లోనే ఉండాలి అనుకుంటున్నారో సో బెస్ట్ ప్లాట్ఫామ్ అది మీరు. అండ్ మోరోవర్ ఎవరైతే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటున్నారో సో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే మనకి సోషల్ ప్లాట్ఫామ్ అనేది చాలా బెస్ట్. మనకి లీడ్స్ జనరేట్ అవ్వడం కానీ ఇదంతా. సో హ్యాపీ మూమెంట్. థ్యాంక్ యూ యూట్యూబ్. అండ్ మీ అందరూ చూడడం వల్లే కూడా ఇదంతా అయితే వచ్చింది. బాయ్ బాయ్. నేను నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. బాయ్.